హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది లాస్ట్ శ్రావణ శుక్రవారం కదండి. సో ఈరోజు నేను చేసుకున్న పూజ వ్లాగ్, అలాగే నేను నైవేద్యం కోసం ఏ స్వీట్ అయితే చేశానో ఆ రెసిపీ అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే పూజ వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, వాచ్ చేస్తూ ఉండండి. महालक्ष्मी नमस्ते. महालक्ष्मी सूत्र पर्यटनकमन्नरः सर्वसिद्धि मुहूर्ते राज्यं प्राप्नोति सर्वदा. एककाले पठे नित्यं महापापविनाशनं, द्विकाले पठे नित्यं धनधान्यसमन्वितं, त्रिकाले पठे नित्यं महाशत्रुविनाशनं. महालक्ष्मीर्भव नित्यं प्रसन्ना वरदा शुभा. హాయ్ అండి. ఇప్పటి వరకు అయితే వాయిస్ ఇవ్వలేదు కదా. పూజ అంతా కూడా నేచురల్ వాయిస్ అయితేనే బాగుంటుందని ఇంకా అలానే వదిలేశాను. సో పూజ అన్నది ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ముందు పూజ అన్నది చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నైవేద్యం రెసిపీ అన్నది షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ టైం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసాను. సో ఈరోజు నేను చేసేది అటుకుల కేసరి అండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో క్విక్గా చేసేయాలంటే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో దీని ప్రాసెస్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఫాస్ట్గా చెప్పేస్తాను, అలాగే చూసేసేయండి. ముందుగా అడుగు మందంగా ఉన్న పాత్ర అనేది తీసుకొని 1 కప్పు అటుకులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా డ్రై రోస్ట్ చేసుకున్న అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పౌడర్లా చేసుకోవాలి. తర్వాత నెయ్యి అనేది వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కాస్త వేయించాలి. వేయించిన వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దానిలోనే మరి కాస్త నెయ్యి అనేది వేసుకొని అటుకుల్ని మిక్సీ పట్టించేటప్పుడు రవ్వలాగా పట్టుకోవాలండి, మరి పౌడర్లా చేసేయకూడదు. సో అలా రవ్వగా పట్టుకున్న దాన్ని ఈ నేతిలో మరి కాస్త వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది. అలా వస్తుంది అంటే అది మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇలా వేయించుకున్న దానిలో నేను ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకున్నాను కదా. సో అందుకు 2 కప్పుల మిల్క్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. క్వాంటిటీని బట్టి మనం రేషియో అనేది పెంచుకోవాలండి. 2 కప్స్ అయితే 4 కప్స్ మిల్క్, లేదంటే సగం పాలు సగం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఎట్లా చేసినా సరే కేసరి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే మొత్తంగా పాలతోనే చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇదే టైంలో ఇంకా పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు అటుకులకి రేషియో చెప్తున్నానండి, 1/4 కప్పు పంచదార అయితే వాడాను. ఈ స్వీట్నెస్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది. లేదు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే 1 కప్పుకి 1 కప్పు పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చు.
సో స్వీట్నెస్ బట్టి. ఇంకా ఇది హెల్తీగా చేసుకోవాలంటే బెల్లంతో కూడా చేయొచ్చు, కానీ మనం బంతి భోజనాల్లో కేసరి తినే ఫీలింగ్, ఆ ఫ్లేవర్ కావాలి అంటే షుగర్తో చేస్తేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుందనమాట. సో ఓకే, ఎనీవే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇంకా లేదా ఎల్లో, లేకుండా అసలు ఫుడ్ కలర్ లేకుండా కూడా మనం చేయొచ్చు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ ఇంకా 1 or 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుందండి, సో ముందుగానే రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా. ఈరోజు ఈ ఆఖరి శుక్రవారం రోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది అటుకుల కేసరి అండి. సో చాలా సింపుల్గా ఫాస్ట్గా టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా నైవేద్యం చేసి పెట్టొచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే తక్కువ ప్రాసెసే కాబట్టి ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేశాక నేను కూడా టేస్ట్ చేద్దామని బౌల్లో వేసుకున్నాక కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని టేస్ట్ చేస్తున్నాను. ఎలాగో మీకు రివ్యూ కూడా చెప్పాలి కదా, సో అందుకని. అసలు నిజంగా కేసరి అయితే ఎంత బాగుందో అంటే మీరు నమ్మరు, కానీ నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అనేసి అంటారు కదా డైలాగ్స్, సేమ్ అట్లానే ఉంది. సో చాలా ఈజీ ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.